హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం మజ్జిగౌరి టెంపుల్ దర్శనం చేసుకున్నాం కదా రాయగఢ్ లో. దాని తర్వాత అయితే నెక్స్ట్ టూరిస్ట్ డెస్టినేషన్ వచ్చి మనం లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ అయితే వెళ్తున్నాం. తిరుబలి. మీరు చాలా మంది మజ్జిగౌరి టెంపుల్ కి అయితే వెళ్లే ఉంటారు. బట్ అక్కడ దగ్గరలో ఉన్నటువంటి తిరుబలిలో ఉన్న ఫేమస్ లక్ష్మీనారాయణ స్వామి ఆర్కిటెక్చర్ బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది మనకి. ఆ టెంపుల్ అయితే చాలా మంది దర్శించుకొని ఉండరు. సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో పెడుతున్నాను. చాలా చిన్న వీడియో, లాస్ట్ వరకు చూడండి. సింపుల్ గా టోటల్ A to Z విషయాలు అయితే నేను చెప్పబోతున్నాను. లక్ష్మీ నారాయణం భజే నారాయణం నారాయణం భజే. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ లొకేషన్ వచ్చేసరికి తిరుబలి. ఇది రాయగఢ్ నుండి 25 కిలోమీటర్ల దూరం మాత్రమే. మనం ఇక్కడ నుంచి అయితే మనకి బస్ కూడా దొరుకుతుంది అవైలబుల్ గా. ఈవెన్ టాక్సీస్ కూడా దొరుకుతాయి. అక్కడికి వచ్చాక బస్ దిగినాక మనకు దగ్గర ఒక 200-300 మీటర్ నడాల్సి ఉంటుంది. లేదా ఆటోతో అయితే మనం డైరెక్ట్ గా అక్కడ అప్రాక్సిమేట్లీ 1000 రూపీస్ అయితే బుక్ చేసుకున్నట్లయితే తీసుకుంటారు. సో మెయిన్ ఎంట్రన్స్ కి అయితే మనం వచ్చేసాము. ఈ వీడియో చూసే ముందు ఫస్ట్ అయితే రాయగఢ మజ్జిగౌరమ్మ వీడియో అయితే చూడండి. ఆ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్, అక్కడ నుంచే ఇది కాబట్టి. సో ఇది ఆంధ్ర అండ్ ఒరిస్సా సరిహద్దుల్లో అయితే మనకు ఉంది. పార్వతీపురం నుంచి ట్రైన్ పట్టుకున్నట్లయితే మనం రాయగఢ్ లో దిగి రాయగఢ్ లో మజ్జిగౌరమ్మ దర్శనం చేసుకుని మనం తిరుమలలో ఉన్నటువంటి ఈ భవ్యమైన టెంపుల్ కి అయితే రావచ్చు. ఫ్రెండ్స్, ఈ ఆలయంలో మనం చూసినట్లయితే లక్ష్మీనారాయణ స్వామికి ప్రముఖంగా ఇక్కడైతే మనకి టెంపుల్ కనిపిస్తుంది. లోపల విగ్రహాలు అయితే చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ పక్కన ఉన్నటువంటి 3-4 జిల్లాల్లో ఎక్కడ కూడా అంత అందమైన విగ్రహాలు అయితే మనం చూసి ఉండము. ఇక్కడ చూసినట్లయితే లక్ష్మీనారాయణ మరియు హనుమాన్, లార్డ్ జగన్నాథ్ మరియు బలభద్ర, సుభద్ర అండ్ లార్డ్ శివ అనేది ఇక్కడ మనకి ప్రముఖంగా ఈ దేవాలయాలు కనిపిస్తాయి. ఇక్కడ మనం ఆర్కిటెక్చర్ చూసుకున్నట్లయితే చాలా బ్యూటిఫుల్ గా అయితే కనిపిస్తుంది. తెల్లని వెండి మబ్బుల్లాగా అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి ఆలయ శిఖరాలు మరియు గోపురాలు. చుట్టూ ఉన్న ప్రాంగణం మనం చూసినట్లయితే పచ్చని పూల మొక్కలతో చాలా సుందరంగా అయితే నలువైపులు మనకైతే కనిపిస్తుంది. ఒక మంచి పిక్నిక్ స్పాట్ గా చెప్పవచ్చు. ఇక్కడ మనం రాయగఢ్ వచ్చినట్లయితే తప్పకుండా ఈ దేవాలయాన్ని అయితే దర్శించాలని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఈ ఆలయం ప్రాంగణం మనం చూసినట్లయితే మొదటి ఎంట్రన్స్ లో వచ్చేటప్పుడే మనకి దూరం నుంచి చూసేసరికి ఒక బిగ్ కారిడార్ అయితే కనిపిస్తుంది. వాకబుల్ డిస్టెన్స్. చాలా బ్యూటిఫుల్ గ్రాండ్ వెల్కమ్ అయితే చెప్తుంది ఈ దేవాలయం అనేది. నలువైపులా మనం చూసుకున్నట్లయితే పచ్చని చెట్లతో చుట్టూ పూలవనాలతో చాలా సుందరంగా కనిపిస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ పెద్ద మనకి పాండ్ కూడా ఉంది, ఇక్కడ కోనేరు టైప్ లో. సో చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. లక్ష్మీ నారాయణం భజే నారాయణం. ఈ ఆలయాన్ని IMFA అనే ఒక కంపెనీ ద్వారా అయితే ఇది బిల్డ్ చేయబడింది, కట్టబడింది. ఒక దాదాపు 14-15 సంవత్సరాలు అయితే అవుతుందని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. సో తిరుమల రైల్వే స్టేషన్ కూడా ఉంది మనకి. సో చాలా బ్యూటిఫుల్ ప్లేస్. నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. మీరు కనుక వెళ్ళినట్లయితే తిరుమల యొక్క దేవాలయం ఎలా అనిపించిందో మీరు కూడా చెప్పండి. నారాయణం శుద్ధ